హాయ్ ఫ్రెండ్స్! 'గాడ్ ఆఫ్ మాసెస్' నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. ఈ చిత్రం నిన్న రిలీజ్ అయితే మంచి పాజిటివ్ స్పందన అయితే వచ్చేసిందనమాట. ఈ మూవీ థియేటర్‌లో సౌండ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు సైతం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మూవీ లవర్స్ కూడా తమన్ ఇచ్చిన బీజీఎంకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట సినిమా చూసిన తర్వాత. అయితే ఇది ఇలా ఉండగా, ఈ సినిమా కారణంగా ఆలగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో చోటు చేసుకున్న సంఘటన మూవీ లవర్స్ అందరికి కూడా ఆశ్చర్యానికైతే గురి చేస్తుందనమాట. వివరాల్లోకెళ్తే నిన్న రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' మూవీని తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోను ప్రదర్శించగా, మూవీ రన్నింగ్ సమయంలో ఒక స్పీకర్ అయితే పగిలిపోయిందట. దీంతో 20 నిమిషాల పాటు సినిమా ప్రదర్శనను థియేటర్ నిర్వాహకులు నిలిపివేశారు. అయితే అభిమానులు, మూవీ లవర్స్ అంతా కూడా నినాదాలతో హోరెత్తించడంతో వెంటనే స్పందించిన థియేటర్ సిబ్బంది మరో స్పీకర్‌ను అమర్చి సమస్యనైతే పరిష్కరించారట. ఇక దీన్ని బట్టి చూస్తే థియేటర్‌లో సినిమా ఎలా రీసౌండ్ క్రియేట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే 'గాడ్ ఆఫ్ మాసెస్' నటసింహం నందమూరి బాలకృష్ణ మరో హిట్‌ను అందుకున్నారనమాట. వరుసగా 4 చిత్రాల హిట్‌లతో మంచి జోరుతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.